ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో దేవుడు వ్యాధులను నయం చెయ్యగలడా అని మనం నేర్చుకున్నాము. మరి ఈరోజు ఇంకొక చాలా లోతైన నమ్మకం గురించి తెలుసుకుందాం. అదేంటంటే, ఆత్మను నిజంగా శుద్ధి చేసేది ఎవరు? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మన దేశంలో చాలామందికి ఒక నమ్మకం ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది కూడా. అదేంటంటే, గంగానది మన పాపాలను కడిగేస్తుందని. అందుకే కదా దాన్ని పతితపావని అంటారు. అంటే పడిపోయిన వారిని కూడా పైకి లేపి పావనం చేసేదని అర్థం. అవును, ఈ నమ్మకం చాలామందికి వాళ్ల విశ్వాసంలో ఒక ముఖ్యమైన భాగం. గంగానదిలో ఉన్న ఆ పవిత్ర శక్తి తమని శుద్ధి చేస్తుందని, తమ పాపాలన్నీ పోతాయని బలంగా నమ్ముతారు. సరే, అంతా బానే ఉంది. కాని ఒక్క క్షణం ఆగే ఆలోచిద్దామా? అసలు ఏ రకమైన మురికి శుభ్రమవుతోంది? మనం మాట్లాడుకునేది శరీరం గురించా లేక ఆత్మ గురించా? ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. చూడండి, ఇక్కడే మనకు అసలు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు గంగానది ఉంది. అదేం చేస్తోంది? మన భౌతిక శరీరాన్ని, అంటే బయట ఉన్న దుమ్ము, ధూళిని శుభ్రపరుస్తుంది. కాని ఆత్మలో ఉండే మలినాల సంగతేంటి? అవి లోపలుండే దుర్గుణాలు కదా. వాటిని నీళ్లతో కడగ్గలమా? సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ నీటికి కూడా ఒక హద్దుంటుంది గదా. ఒక నది నిజంగా ఒక ఆత్మను శుద్ధి చేయగలదా? ఇంకా చెప్పాలంటే, ఆ నదికి ఉన్న భౌతిక శుద్ధి చేసే శక్తి కూడా కాలంతో పాటు మారిపోయింది. ఒకప్పుడు గంగానది ఎంతో స్వచ్ఛంగా, ప్రశాంతంగా ప్రవహించేటప్పుడు దానికి కొన్ని రకాల భౌతిక వ్యాధులను కూడా నయం చేసే శక్తి ఉండేదని అంటారు. అందుకే దానికంత గౌరవం. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే అలా లేదు. విపరీతమైన కాలుష్యం వల్ల ఒకప్పుడున్న ఆ స్వస్థపరిచే శక్తి దాదాపుగా లేకుండా పోయింది. ఇక్కడే మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. అసలు ఇప్పుడు గంగానదికే శుద్ధి చేసే అవసరం ఉంది. మరి అలాంటిది అది ఒక ఆత్మనెలా శుద్ధి చేయగలదు? ఆలోచించాల్సిన విషయమే కదా. మరి అలాంటప్పుడు పడిపోయిన ఆత్మలను మళ్లీ పావనం చేసే శక్తి ఎవరికి ఉంది? స్వచ్ఛతకు నిజమైన మూలం ఏది? ఇప్పుడే మనం అత్యున్నత శుద్ధికర్త గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం పరమాత్ముడు. అవును, సర్వోన్నత ఆత్మ. ఎందుకంటే పరమాత్ముడు మాత్రమే ఎప్పుడికీ శాశ్వతంగా స్వచ్ఛంగా ఉంటారు. పడిపోయిన ఆత్మలను మళ్లీ పవిత్రంగా మార్చే శక్తి అది కేవలం ఆయనకే ఉంది. అంటే ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలేంటంటే, మొట్టమొదటిది, గంగానది మన శరీరాన్ని శుభ్రపరుస్తుంది, కాని ఆధ్యాత్మికంగా ఆత్మను కాదు. ఇక రెండవది, ఆత్మలో ఉండే మలినాలు మన లోపలే దుర్గుణాలు, వాటిని నీటితో కడగలేం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఎప్పటికీ స్వచ్ఛంగా ఉండే ఆ పరమాత్ముడు మాత్రమే పతిత ఆత్మను తిరిగి పావనం చెయ్యగలరు. తదుపరి ఎపిసోడ్లో దేవుడు దయగలవాడా లేక క్రూరుడా తెలుసుకుందాం. ఓం శాంతి.